తుకారాం నరసన్న జీవితం ఎట్లా గడుస్తాం? ఉండవలసిన కానీ సమస్య లేదు కదా. మరి ఎందుకు తుకారాం నరసన్న పాటలు పాడుకుంటా ఇంకా ఆర్థికంగా ఎదగాలన్న ఆలోచన చేస్తలేడు? డబ్బే ఉంది, ఉన్న లింగాన్ని కట్ చేసుకొని అంగాన్ని తొడిపించుకొని అంగారులో ఊరలైనా పైసలు వస్తాయి కదా. ఒక పాట పాడి అటు మాలల్లో కావచ్చు ఇటు మాదిగల్లో కావచ్చు ఒక చర్చగా మారింది, తర్వాత కనుమరుగైపోయింది. ఎందుకోసం? చట్టపరంగా చేయాల్సినటువంటి పనికి అడ్డుపడేటోడు శత్రువుగానే కనపడతాడు. తుకారాం నరసన్న రావడం కొంతమంది కళాకారులకు ఇష్టం లేక, లేదంటే ఆయన పాటను తట్టుకోవడం ఇష్టం లేకనో కొంత రాజకీయం జరిగింది, ఆయన దూరం పెట్టాల్సి వచ్చింది, కావాల్సి వచ్చే దూరం పెట్టిర్రు. గుడిమెట్ల కాడ తేనె బంకకు నూరు కాపే గండుశీమని అయితే కాదు. 24 గంటలు దాటకుంటే పాట రాసి ఏ ఒక్కని సొత్తు కాదు మాదిగ దండోరా, కొట్లాది మాదిగల గుండె దరువు కాదా, మనిషిని మనిషిగా చూడని మతతత్వపు చాడ, మాదిగ జాతిని మద్దతు పలకమంటే ఎలా, విశ్వరూపమంటూ నీ రూటు మార్చినావా, జాతి పెద్ద దిక్కువు నువ్వు కాళ్ళను పడతావా. దాని తర్వాత మీరు ఎదుర్కొన్న సమస్యలు చాలా ఇబ్బంది పెట్టాడు. ఒక 2 నెలలు 3 నెలలు హైదరాబాద్లో కేంద్ర మంత్రులు లాంటి వాళ్ళు ఆయనకు ఎదురుగా నిలబడి మాట్లాడరు. అదే మాలల్లో చాలామంది మీ అభిమానులు ఉన్నారు, మీరంటే ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా హట్ అయ్యారు. అరే మాలల మీద ఇట్లా పాట పాడిండే రామ్ నరసన్న అని చెప్పేసి హట్ అయ్యారు. వాస్తవం మాత్రమే చెప్తాడు తుకారాం నరసన్న. బీసీలకు 42% ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇవ్వడం, దానికోసం ఇంకా పోరాటం నడుస్తూ ఉంది. 42% రిజర్వేషన్ కొరకు ఢిల్లీ జంతరు మంతరు కాడలుల్లి, సంఖ్య బలము తెలిసి రేవంత్ రెడ్డిని సీఎం సీటును అడగరేంది. సీఎం సీటు మీద మేము కూర్చుంటాం, మా మాట మీరే తెలిసారు కానీ అడగాలి కదా. సీనన్న పోయి యాదల సీనని మాట అడగాలి నవ్వుదా, ఆర్కృష్ణ అడగాలి నవ్వుద్దా? అంటే డైరెక్ట్ పేర్లు అంటా ఉన్నారు వాళ్ళతో, మళ్ళీ రేపు మళ్ళీ ఇబ్బంది కదా. వాళ్ళు మామూలు ముదురులు కాదు. తుకారాం నరసన్న ఏం లాభం అని ఈ పాటలు పాడుతూ ఉన్నారు. క్వశ్చన్ మీరే అడుగుతారు, ఇంకోరు అడుగుతారు. బుర్రలో మెదడునే పెట్టుకొని మాట్లాడమన్నారు. ఒకప్పుడు తెలంగాణ ఉద్యమంలో చాలా బలంగా కొట్లాడిన బీసీ నేతలు కావచ్చు, కొంతమంది కళాకారులు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి హయాంలో బీసీలకు న్యాయం జరగబోతా ఉంది అని పాలాభిషేకాలు కావచ్చు, స్వాగతాలు కూడా పలుకుతా ఉన్నాయి. వాళ్ళకి ఏం చెప్పదలుచుకోవాలి? నేను కొట్టినట్టు చేస్తాను, వేడ్చినట్టు చేయి అని చెప్పి ఈ తపాలలో కొట్టుడు బంద్ చేయాలి. వీళ్ళంతా ఒక మాట 100 మందిని కదిలిస్తే ఒక పాట లక్షల మందిని కదిలిస్తే మరి అట్లాంటి పాటలు ఎందుకు బయటకు వస్తలేవు అనుకో. ప్రశ్నించవలసినటువంటి పాట పక్కనేస్తున్నారు. ఏ రాజకీయ పార్టీ కులాల లెక్క తేల్చారన్నా ఎప్పుడు సందో మొత్తుకుంటున్నారు కదా, ఎప్పుడు సందో మొత్తుకుంటున్నారు. మీ లెక్కలు తెలియా? ఆపరేషన్ ఖగార్ ఈ మధ్యకాలంలో అనేక చర్చలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది బలిదానాలు అవుతారు. వాళ్ళ కోసం ముందు ఒకసారి ఒక పాట. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పుడమి నొప్పులు నీకు ఎట్లా తెలుసు, గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక, స్వార్థాల లోకము సస్య మాకేందని సచ్చి బతుకుతున్నారయ్యా. మావోయిస్టుల అంతం పేరిట గూడాలకేరి అందులో ఉన్న మహిళలను చర్చబడతా ఉన్నటువంటి మహిళలు, అందులో ఉన్నటువంటి కొంతమంది వాళ్ళ బాధలు బయటకు చెప్పుకోలేక లోపల ఉండి దిగమింగలేక పోలీసులకు సమాచారం చేరవేస్తారని చెప్పేసి అటు వాళ్ళ నుండి ఇటు పోలీసులను సమాచారం ఇవ్వకపోతే మీ మహిళలను అంతం చేస్తామని చెప్పేసి మా పోలీసుల నుండి మధ్యలో చిక్కబడుతున్న వాళ్ళు. విప్లవ విత్తనం వడివమ్మ వడిలోన విసరేసినాది గదనమ్మో, 21 నాడు పేరు పెట్టినట్టు, 21 నాడు పేరు పెట్టినట్టు అడివన్నలని పేరు పెట్టినారమ్మో, వాళ్ళు కొడువళ్ళ కోసం మెరుపుల ఈడ మెరిసినారు గదనమ్మో. ఈ మధ్యకాలనే ప్లస్ టీవీ తెలంగాణ ప్రారంభించడం, జర్నలిజం ఎట్లా నడిస్తే బాగుంటుంది మీ నుండి ఒక సలహా. మీరు ప్రజలతో పాటు ఉన్నంత కాలం తుకారాం నరసన్న మీతో పాటు ఉంటాడు.